వంట గ్యాస్ లీక్ అయినప్పుడు గృహిణులు కంగారు పడకుండా అగ్నిమాపక సిబ్బంది సలహాలు సూచనలు పాటిస్తే ప్రమాద బారిన పడకుండా ఉండొచ్చని దుబాక అగ్నిమాపక అధికారి స్వామి అన్నారు. వంటగదిలో గ్యాస్ సిలిండర్కు ఉపయోగించే పైపు నాణ్యత కలిగి ఉండాలని, ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి స్వామి మాట్లాడారు. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు అగ్ని ప్రమాదాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలు వంట చేసే సమయంలో గ్యాస్ లీక్ అయినప్పుడు కంగారు పడకుండా ఇంటి కిటికీలు తలుపులు తెరిచి ఇంట్లోకి గాలి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లైట్లు వేయడం ఆర్పివేయడం లాంటివి చేయకూడదని సూచించారు. అనుకోకుండా గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపిస్తే వెంటనే నీటితో తడిపిన గోనె సంచిని గాని తడిగుడ్డను గాని సిలిండర్ పై కప్పాలని, తద్వారా మంటలు ఆరిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 1940 సంవత్సరంలో ముంబై డాక్యార్డ్లో అప్పుడు పడవ ప్రమాదంలో మా అగ్నిమాపక సిబ్బంది యొక్క 66 మంది చనిపోయినారు. వారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం మేము దేశంలో మొత్తం అంతటా వారోత్సవాలు చేస్తున్నాం. 14 నుంచి 20 వరకు వారోత్సవాలు చేస్తున్నాము. ఇది ఒక్కో రోజు ఒక్కో ప్రోగ్రాం ఉంటుంది. ఈరోజు మన గృహస్థులకు సంబంధించి గ్యాస్ ప్రోగ్రామ్ అయింది. రేపు మళ్ళా ఇది గోదాములు కానీ, ఫంక్షన్ హాల్ కానీ, ఇంకా హోటల్స్ రేపు అవి జరుగుతాయి. రోజుకు ప్రోగ్రామ్స్ ఉంటుంది.